of your daily activities, right? So why this daily activities or else daily routines are needed in our life? ఎందుకు ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఫాలో అవ్వాలి? రొటీన్స్ అంటే ఏం చెప్పానమ్మా? రెగ్యులర్ పీరియడ్స్ లో మనం చేసే యాక్టివిటీస్, రైట్? సో ఎందుకు కావాలి అనుకుంటే గనక, మనం చూసుకుంటే గనక దిల్ రొటీన్స్ ఫాలో అవడం వల్ల మనకి లెస్ స్ట్రెస్ అనేది ఉంటుంది, అండ్ విల్ హ్యావ్ సమ్ గుడ్ స్లీప్. ఒక టైమింగ్ ఫాలో అయితే విల్ బి హ్యావింగ్ సమ్ గుడ్ స్లీప్, సో దట్ గుడ్ హెల్త్ మనకు అనేది వస్తుంది, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోగలం, రైట్? అండ్ దెన్ మన టైం ని ఎఫిషియెంట్ గా మనం యూస్ చేసుకోగలం. ఏ యాక్టివిటీకి ఎంత టైం మనం కేటాయించాలి అనేది మనం అలోకేట్ చేసుకుంటే దెన్ విల్ బి హ్యావింగ్ పీస్ఫుల్ లైఫ్ అనేది, మన హ్యాపీ లైఫ్ అనేది మనకి అలవాటు అవుతుంది అని అనుకుంటున్నాం, రైట్? సో లెట్స్ సీ సమ్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీస్ లో మన కొన్ని ఏరియాస్ లో మనం చూసుకున్నాం. వన్ ఈస్ పర్సనల్ హైజీన్, అంటే మనం డ్రెస్సింగ్, మన హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని ఈ పర్సనల్ హైజీన్ లోకి వస్తుంది. మనం రెడీ అవ్వడం గానీ, బాతింగ్, గ్రూమింగ్, మన హెయిర్ కట్, ఇవన్నీ పర్సనల్ హైజీన్ లోకి వస్తాయి. కొన్ని యాక్టివిటీస్ వి డివైడ్ ఇంటూ డ్రెస్సింగ్, అంతేనమ్మా? సో ఏ అకేషన్స్ కి ఎలాంటి డ్రెస్ చూస్ చేసుకోవాలి, ఓకే, ఎప్పుడు చూస్ చేసుకోవాలి అనేది డైలీ యాక్టివిటీస్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్ విచ్ ఇస్ కాంటినెన్స్ మేనేజ్మెంట్. కాంటినెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పామమ్మా? ఓకే, సో మనకి ఫిజికల్ ఎబిలిటీ, మనం వాష్రూమ్స్ అవి సరిగా యూస్ చేసుకునే టైం కి, మన ఏజ్ కి మనం రీచ్ అయ్యామా లేదా, దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీ. ఓకే, సో యూస్ చేసుకున్నాం, మనం అలవాటు చేసుకున్నాం ఎలా ఒక గుడ్ వేలో మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనం అలవాటు చేసుకున్నాం, రైట్? దిస్ ఇస్ ఆల్సో కన్సర్న్ డైలీ యాక్టివిటీ. ఫీడింగ్, ఓకే, సో చిన్నప్పుడు అయితే మన మదర్ మనకి ఫీడ్ చేసేవారు, మన ఫాదర్ మనకి ఫీడ్ చేసేవారు. సో మనం ఇప్పుడు ఉన్న ఏజ్ కి మనమే తినగలుగుతున్నాం, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీస్. అండ్ అంబులేటింగ్ ఇస్ అంటే ఏంటమ్మా? ఒక చిన్న తప్పటడుగులు వేసి దగ్గర నుంచి ఇప్పుడు మనం సరిగా నడిచే స్టేజ్ వరకు మనం వచ్చాం, రైట్? సో దిస్ ఈస్ హ్యాబిచుయేటెడ్ థింగ్స్ వీ డూ. ఓకే, సమ్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్స్ ఐ హావ్ మెన్షన్ హియర్. One is wake up, having breakfast, brushing your teeth, having shower and bath, okay, getting dressed, go to school, and studying English. Okay, so these are some of your daily activities which we do, right? So can you say these things? సో ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, అంతేనమ్మా? రైట్? సో ఏ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం అనేది ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ అయ్యే యాక్టివిటీస్ మనం చూసుకున్నాం. సో మీరు మాట్లాడాల్సి వస్తే, మీ డైలీ యాక్టివిటీస్ మీరు గురించి చెప్పాల్సి వస్తే, వీ హ్యావ్ టు ఫ్రేమ్ ఏ సెంటెన్సెస్. ఓకే, అవి ఎలా ఫ్రేమ్ చేస్తాము అండ్ టైం ని మనం ఎంత అక్యురేట్ గా మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఈ క్లాస్ లో చూసుకుందాం. ఓకే, సో there are daily activities లో చూసుకుంటే there are some special activities which we call it as instrumental activities of daily living. ఓకే, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ లోనే కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ ని మనం ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, IADL అని పిలుస్తాం. ఈ యాక్టివిటీస్ ఏంటంటే మా ఇప్పుడు వరకు మనం డైలీ యాక్టివిటీస్ ఏం చూసుకున్నాం? మనకి మనం రెడీ అవ్వడం, ఫ్రెష్ అప్ అవడం, మేకప్ అవడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ స్కూల్ కి వెళ్ళడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ కింద చూసుకున్నాం. వెరాస్ మన ఫ్యామిలీగా లేకపోతే ఒక కమ్యూనిటీలో మనం బతకాలంటే మ్యామ్ వాయిస్ స్ట్రక్ అయిపోయింది మ్యామ్. ఇది మ్యూట్లో పోయినారు మేడం. లేదమ్మా. అంకిత, నువ్వు చేంజ్ చేసుకోవాలి వాయిస్, నీ నేమ్ చేంజ్ చేసుకోవాలి అంకిత. అవును మేడం. మ్యామ్ ఓకేనా? ఇప్పుడే కట్ అయిందా లేకపోతే 2 minutes బ్యాక్? ఇందాక మీరు 2 minutes బ్యాక్ మీరు చెప్పినప్పుడు స్ట్రక్ అయిపోయింది మ్యామ్. ఓ ఓకే, మేబీ మై నెట్వర్క్ ఇష్యూ. ఓకే, మొబైల్ డేటా ఒకసారి ఆన్ చేస్తాను, మేబీ వైఫై ఫ్లక్చుయేట్ అవుతున్నట్టుంది.
I'm sorry ma, just a minute. ఓకే అంకిత, నేమ్ చేంజ్ చేసుకున్నాం. ఇంకా బ్యాచ్ 2 అన్న వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకోలేదు. ఎవరిదో ఒక నేమ్ పెట్టుకోండి, బ్యాచ్ 2 అని పెట్టిన వాళ్ళు. మ్యామ్ ఓకేనా? ఓకే ఓకే డన్. నా ఓకే డేటా మ్యామ్. కనెక్ట్ చేశాను. ఏమైనా ఇష్యూ అయితే చాట్ బాక్స్ సార్ పోస్ట్ చేయండి. ఓకే షూర్ మ్యామ్. ఓకే ఎనీవన్. సో మై వాయిస్ ఆడిబుల్? Yes, ma'am. వినిపిస్తుందమ్మా? మ్యామ్ ఆర్డర్. Yes, ma'am. ఎస్. ఓకే డన్. అందరూ కూడా ఒకసారి మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేసుకోండి. Okay. అందరూ వెబ్ క్యామ్స్ ఆన్ చేసుకోండి. యా ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, కంటిన్యూ. Okay. So instrumental activities అంటే some special activities which we include in our daily activities. సో ఈ యాక్టివిటీస్ ఏంటంటే మనం మన టైం ని ఎలా మేనేజ్ చేసుకున్నాం, మన మనీని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కొన్ని స్పెషల్ కేరింగ్ ఎక్కడ తీసుకుంటున్నాం అనే అన్నిటిని ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ లోకి వస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే కేర్ ఫర్ అదర్స్. ఓకే, సో కేర్ ఫర్ అదర్స్ అంటే మేబీ మన ఫ్యామిలీలో కాకుండా రిలేట్ అయిన వాళ్ళతో, ఓకే, సపోజ్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, వాళ్ళని చూసుకోవడం కానీ, లేకపోతే ఇంకెవరినైనా సోషల్ సర్వీసెస్ కానీ, ఇలాంటివన్నీ కేర్ ఫర్ అదర్స్ లోకి వస్తాయి. విల్ సమ్ ఎలోకేట్ టైమ్ ఫర్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్, రైట్? అంతేనమ్మా. సో కేర్ ఫర్ అదర్స్, సపోజ్ మనం ఒక ఏదైనా అనాథాశ్రమంకి వెళ్ళి మనం సర్వీస్ చేస్తున్నాం అనుకోండి, దాట్ ఆల్సో కమ్స్ అండర్ కేర్ ఫర్ అదర్స్. సో విల్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ దీస్ యాక్టివిటీస్, అంతేనా? సో దీస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్ అవర్ డైలీ లైఫ్. చైల్డ్ రేరింగ్ అంటే నథింగ్ బట్ పేరెంటింగ్. ఏంటమ్మా? పేరెంటింగ్ అంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఎలా అయితే జాగ్రత్తగా పెంచారో, అలాగే మనం ఏం చేస్తాం, మన యంగ్ వన్స్ అంటే మన చెల్లెల్ని గాని, మన అక్కల్ని మన తమ్ముళ్ళని గాని మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఓకే, దాట్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో. సో దాట్ ఆల్సో కమ్స్ అండర్ యువర్ డైలీ యాక్టివిటీస్. చైల్డ్ రేరింగ్ ఇస్ నథింగ్ బట్ పేరెంటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ యంగ్ వన్స్. ఓకే, నెక్స్ట్ వన్ కమ్యూనిటీ మొబిలిటీ. ఏదైనా జాబ్ పర్పస్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్తాం కదమ్మా, అక్కడ పీపుల్ ని అలవాటు చేసుకోవడం, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, దాట్ కమ్స్ అండర్ కమ్యూనిటీ మొబిలిటీలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనకు వచ్చిన ఇన్కమ్ ని, మనకు వచ్చిన మనీని, లేదా మనం సంపాదిస్తున్న కొంతైనా, ఓకే, సపోజ్ మీ ఫాదర్ మదర్ మీకు ఎంతో కొంత మనీ ఇస్తూ ఉంటారు. ప్రతి వీక్ మీకు కాలేజ్కి వచ్చి విజిట్ చేసినప్పుడు మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఓకే, ఆ డబ్బులు నువ్వు ఎంత అర్థవంతంగా ఖర్చు పెట్టుకున్నావు, దాట్ కమ్స్ అండర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అదే సొసైటీలో మనం ఉంటున్నప్పుడు మీ ఫాదర్ మదర్ సంపాదిస్తున్న మనీ, లేకపోతే నువ్వు ఫ్యూచర్ లో సంపాదిస్తే మనీని నువ్వు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటావు, దేనికి అలోకేట్ చేస్తావు, దట్ కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ వన్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పనులనే చేయగలం, రైట్? సో హెల్త్ కి మనం ఎంత టైం కేటాయిస్తున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము అనేది ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ లోకి వస్తాయి. సపోజ్ లైక్ ఎక్సర్సైజ్ వి కెన్ సే, లేకపోతే మనం ముందుగానే హాస్పిటల్స్ కి, జాబ్ లొకేషన్స్ లో మనం ముందుగానే హెల్త్ కి ఏమైనా వస్తే ఎంత డబ్బాని పక్కన పెట్టుకుంటాం, రైట్? సో అలాంటి యాక్టివిటీస్ అన్ని ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ హోమ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, సో ఇది ఎక్కడ నేర్చుకుంటామమ్మా? మనం మన పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం, అంతేనా? రైట్. సో సపోజ్ మనకి కిరాణాకి ఇంత అవుతుంది, ఏదైనా పండుగ వస్తే మనం డబ్బులు ఇంత, షాపింగ్ కి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని మనమే ఒక బడ్జెట్ వేసుకుంటాం, రైట్? ఇంట్లో మన పేరెంట్స్ బడ్జెట్ వేసి దాని ప్రకారం ఖర్చు పెడతారు. సో అలాంటివి మనం ఎక్కడ నేర్చుకుంటాం? మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం, రైట్? దాట్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. సో హోమ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో
సో ఇంటిని ఎలాగా ఒక క్రమబద్ధంలో నడిపించాలనేది మన పేరెంట్స్ మనకి నేర్పిస్తారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం కాబట్టి దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్, రైట్? నెక్స్ట్ వన్, మీల్ ప్రిపరేషన్ అండ్ క్లీనప్. బేసిక్ గా మన అమ్మ మనకి రోజంతా కష్టపడి మనకి ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, అంతేనా? రైట్? సో వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తున్నావా లేదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. నీ డైలీ యాక్టివిటీస్ లో అది ఇంక్లూడ్ అయి ఉందా, నీ పేరెంట్స్ కి నువ్వు హెల్ప్ చేయగలుగుతున్నావా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, విల్ డూ సమ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఓకే, చర్చ్ కి వెళ్తాము, లేకపోతే గుడికి వెళ్తాము, లేదా పండుగలు వచ్చినప్పుడు విల్ స్పెండ్ సమ్ టైం పీస్ఫుల్ గా మనం గుడిలో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఓకే, షాపింగ్, రెగ్యులర్ గా మనం ఏదైనా పండుగ వచ్చినప్పుడు కానీ లేకపోతే కాస్త ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు కానీ షాపింగ్ వెళ్ళడానికి ఇష్టపడతాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. ఓకే, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. ఓకే, సో దీంట్లోకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం, బట్ తప్పని పరిస్థితుల్లో మనకి అనుకున్న సంఘటనలు ఎదురైనప్పుడు నువ్వు ఎలాగ ప్రిపేర్డ్ గా ఉన్నావు. ఓకే, దట్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. సో తెలియని సందర్భాలు, తెలియని కష్టాలు మనకి రావచ్చు. అలాంటి టైంలో మనం ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉన్నాం, ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, లేకపోతే మన మెంటల్ ఎబిలిటీ అయి ఉండొచ్చు, ఏదైనా దట్ కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? నీ చుట్టూ ఉన్న వారితో, ఓకే, నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఎలాగా నీ పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, సో అందరితో కలిసి ఉండడం మేజర్ పాయింట్. సోషల్ గా మనం ఉంటున్నాం కాబట్టి కమ్యూనిటీతో, అక్కడ చుట్టూ ఉన్న ప్రజలతో మనం కలిసి ఉండడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. బట్ ఎంత టైం నువ్వు అలోకేట్ చేసుకుంటున్నావు అనేది కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. ఓకే, so these are some of your daily activities of daily living, ADL అని అంటున్నాం. some of your instrumental activities of daily living. Walking, activities of daily living లో we can write like walking, dressing, bathing, toileting, getting up for a bed or chair. Okay, so these are your daily activities. Whereas instrumental కి వచ్చేటప్పటికి it includes some managing, financial managements ఉంటాయి, నీ మొబైల్ ని ఎంత బాగా యూస్ చేసుకుంటున్నావు అనేది ఉంటుంది. ఓకే, యువర్ హోమ్ హౌస్ వర్క్స్ లైక్ కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే క్లీనింగ్ అవ్వచ్చు, ఆల్ దిస్ కమ్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. సో డైలీ యాక్టివిటీస్ కి ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందమ్మా? ఎస్ Yes, ma'am. Yes, madam. Okay, good one. So yes, so there will be some special activities which we ఏంటివి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోవచ్చు. ఓకే, వీటికి కూడా మనం టైం ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడే మనం కరెక్ట్ గా టైం ని మేనేజ్ చేసుకోవచ్చు. అంతేకాదు కొత్త విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సపోజ్ వాటరింగ్ ద ప్లాంట్స్, దిస్ ఈస్ మనం చేయవలసిన, మన వాతావరణానికి, మనం ఎన్విరాన్మెంట్ మనం ఎలా కాపాడుకుంటున్నాం, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఎలా కాపాడుకుంటున్నాం, ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? రీడింగ్ ద న్యూస్ పేపర్ అంటే ఏంటి? నీకు నువ్వు నాలెడ్జ్ ని ఎలా సంపాదించుకోవాలి అనేది, లేదా రెగ్యులర్ గా మన సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి రీడింగ్, వీటికి నువ్వు టైం ఎలా అలోకేట్ చేసుకుంటున్నావు, ఎలా అలోకేట్ చేసుకుంటే నీకు నువ్వు నాలెడ్జ్ సంపాదించగలవు అనేది నీకు నువ్వుగానే చెక్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ కమ్ అప్ విత్ టైం మేనేజ్మెంట్. ఓకే, సో లెట్ మీ గివ్ యూ సమ్ గైడ్ లైన్స్ వేర్ యూ క్యాన్ ఫాలో, లేదా నీ టైం ని నువ్వు ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేది నేను కొన్ని విషయాలు, కొన్ని టిప్స్ లో మీకు చెప్తానమ్మా. సీట్. ఓకే, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? వాట్ డు యు మీన్ బై టైం మేనేజ్మెంట్? The name itself says, so టైం ని మేనేజ్ చేసుకోవడం అంటే మనం చేస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఎలాంటి దేని యాక్టివిటీస్ కి ఎంత టైం అలోకేట్ చేస్తున్నాము, ఎంత టైం ఇస్తున్నాము, ఎంత టైంలో ఒక యాక్టివిటీని చేయగలుగుతున్నాము అనేదే టైం మేనేజ్మెంట్ లోకి వస్తుందమ్మా. ఓకే, సో మనం చూసుకుంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి డైలీ లైఫ్ లో. మనం చేసే యాక్టివిటీస్ అన్ని విచ్ కమ్స్ అండర్ మేబీ రొటీన్స్ అయి ఉండొచ్చు, హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి.
ఆ యాక్టివిటీస్ మొత్తం ఈ 24 hours విత్ ఇన్ డే లో మనం ఎలా కంప్లీట్ చేయగలుగుతున్నాము, ఎంత టైం అలోకేట్ చేస్తే, దేనికి అలోకేట్ చేస్తే నాకు ఎంత టైం నా గోల్స్ మీద నేను సెట్ చేసుకోగలను, నా ఫర్దర్ గా నా ఫ్యూచర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను అనేదే టైం మేనేజ్మెంట్ లోకి వస్తుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ లో విల్ బి హ్యావింగ్ సమ్ స్కిల్స్ అనేవి కావాలి. అవి ఏంటంటేనమ్మా, ప్రియారిటైజ్ అండ్ ప్లాన్. ద సెకండ్ వన్, creating your study goals. Okay, you have to create some study goals and create a plan to deal with distractions. Okay, so first one, prioritize and plan. Prioritize ante enti, plan ante enti. Suppose you will be having some daily activities lo మనకి ఏం చేస్తాము, మార్నింగే ఎర్లీ మార్నింగే బేగా పడుకోవాలి, ఎర్లీ మార్నింగే లేవాలి, బ్రష్ చేయాలి, దాని తర్వాత విల్ బి గెట్ రెడీయింగ్ ఫర్ యువర్ స్కూల్స్, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, స్కూల్ కి వెళ్ళే ముందు ఒక 1 hour 1.5 hour టైంలో నువ్వేం ఎలాంటి పనులు చేస్తున్నావు, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, దాని తర్వాత స్కూల్ కి వెళ్తాము. ఇలాంటివన్నీ మనకి డైలీ యాక్టివిటీస్ లోకి వస్తాయి, రైట్? సో స్పెసిఫిక్ టైమ్స్ లో మనం ఈ పనులు చెయ్యాలి అని చెప్పేసి మనం ముందుగానే ఫిక్స్ అవుతాం, రైట్? సో ఖాళీగా ఉన్న టైంలో విల్ బి లాసింగ్ సమ్ టైం, కొంత టైం ని మనం వదిలేస్తుంటాం. సో ప్రియారిటైజ్ అండ్ ప్లాన్ కి వచ్చేటప్పటికి నువ్వేం చేయాలంటే, నీ డైలీ యాక్టివిటీస్ ఏంటి, నువ్వు ఈ రోజు స్పెషల్ గా ఏం చేయాలనుకుంటున్నావు, సో దాట్ నీ నాలెడ్జ్ నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఓకే? సో ఈ రోజుకి రేపటికి నీకు ఏదో ఒక డిఫరెన్స్ తెలియాలి, అంతేనా? సో ఈ రోజు నువ్వు ఉన్నావు, రేపు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకోండి, ఈ రోజుకి రేపటికి డిఫరెన్స్ ఏముంటుంది? ఎల్లుండు ఇలాగే ఉన్నావు అనుకో, అప్పుడు నీకు నీ నాలెడ్జ్ లో ఇంప్రూవ్మెంట్ ఏముంటుంది? ఓకే, సో వన్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ దాట్ నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోవడానికి నేను టైం ఇచ్చాను అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ నీ డైలీ ప్లాన్ ఏంటో అనేది నువ్వు ఒక లిస్ట్ కింద రాసుకోవాలి. లిస్ట్ కింద రాసి ప్రియారిటైజ్ అంటే ఏ పని నేను ముందుగా చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు క్రియేట్ స్టడీ గోల్స్. నీ మెయిన్ పర్పస్ ఏంటమ్మా? ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ఇంటర్మీడియట్ లో ఉన్నావు కాబట్టి, నువ్వు స్టడీ ఎడ్యుకేషన్ లో ఉన్నావు కాబట్టి, యువర్ మెయిన్ గోల్ ఈస్ టు వర్క్ హార్డ్ ఆన్ యువర్ స్టడీస్, అంతేనమ్మా? నీ చదువు గురించి నువ్వు కష్టపడాలి. ఒకవేళ నువ్వు జాబ్ లో ఉంటే నీ జాబ్ గురించి కష్టపడతావు. అదే నువ్వు చదువు ఎడ్యుకేషన్ లో ఉన్నావు కాబట్టి యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. సో అది నీ ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ పరంగా కావచ్చు, అంతేకాదు సొసైటీకి నువ్వు ఎలా ఉపయోగపడవాలి అనేది నువ్వు కూడా చెక్ చేసుకోవాలి. సో క్రియేటింగ్ స్టడీ గోల్స్. సో సపోజ్ ఈ రోజు ఒక 6 సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ స్కూల్లో కాలేజ్ లో డీల్ చేశారు. ఓకే, 6 సబ్జెక్ట్స్ మీకు ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్ లో మోస్ట్లీ 4 సబ్జెక్ట్స్ మీకు ఆ రోజు అయినాయి. ఆ రోజు అయిన ప్రతి దానిని నేను కరెక్ట్ గా ఉన్నానా, నాకు అర్థమైందా ఈ రోజు క్లాస్, ఓకే, నేను అర్థమైన క్లాస్ నేను ఎంత టైంలో, స్పెసిఫిక్ టైంలో నేను చదవాలి, ఈ సబ్జెక్ట్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి. సపోజ్ ఈ రోజు ఫస్ట్ లెసన్ ఒక టాపిక్ చెప్పారు, ఆ టాపిక్ నాకు అర్థమైందా లేదా, నేను చదువుకున్నానా లేదా, ఓకే? సో ఎంత టైం నేను అలోకేట్ చేసుకుంటే ఇది నేను కంప్లీట్ చేయగలను, ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయగలను, లేకపోతే ఇది నేను అర్థం చేసుకోగలను అనేది నువ్వు నీకు నువ్వుగానే టైం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అది కంప్లీట్ చేసుకుంటున్నావా లేదా ప్రతిసారి చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ క్రియేటింగ్ యువర్ స్టడీ గోల్స్. ఓకే, నెక్స్ట్ వన్, క్రియేట్ ఏ ప్లాన్ టు డీల్ విత్ డిస్ట్రాక్షన్స్. మనకి తెలియకుండానే చాలా డిస్ట్రాక్షన్స్ మనల్ని మన గోల్స్ ని రీచ్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్నామంటే మేజర్ గా మనం ఫేస్ చేసే డిస్ట్రాక్షన్స్ ఏంటమ్మా? ఒకటి మొబైల్ ఫోన్స్, ఇంకొకటి మన టీవీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఎవరికి ఎంత టైం అలోకేట్ చేస్తున్నాము సో దాట్ మన స్టడీ గోల్స్ మనం రీచ్ అవుతున్నాము, మన ప్లాన్స్ ని మనం రీచ్ అవుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ స్పెండింగ్ యువర్ టైం విత్ యువర్ ఫ్రెండ్స్ ఇస్ ఎ గుడ్ హ్యాబిట్. నీ ఫ్రెండ్స్ తో నువ్వు టైం స్పెండ్ చేయడం, నీ ఫ్యామిలీతో నువ్వు టైం స్పెండ్ చేయడం మంచి హ్యాబిటే, కాదన్ను. కానీ అది నీ ప్లాన్స్ ని డిస్టర్బ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో నువ్వు పెట్టుకున్న గోల్స్ కి అదేమైనా డిస్ట్రాక్షన్ గా ఉందా, అదేమైనా టైం ఇవ్వట్లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు మేనేజ్ బోత్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ అట్ ద సేమ్ టైం యువర్ సోషల్ లైఫ్ ని కూడా నువ్వు ఈక్వలైజ్ చేసుకోగలిగితేనే నువ్వు ఎగ్జాక్ట్ గా టైం మేనేజ్ చేసినట్టు. ఓకే,
సో నీ ఫ్యామిలీ లైఫ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే మెయిన్ పర్పస్ నీ లైఫ్ ని లీడ్ చేస్తున్నావో, సపోజ్ ఎడ్యుకేషన్ ని లీడ్ చేస్తున్నావో, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే నువ్వు టైం ని మాక్సిమం యూటిలైజ్ చేసుకున్నట్టు. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్, ఒక ఎఫిషియెంట్ డే షెడ్యూల్ నీకు కావాలి అంటే నువ్వు ఎలాంటి పనులు చేయాలి లేదా ఎలా నువ్వు ఎలోకేట్ చేసుకోవచ్చు అనేది జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ టిప్స్. చూడండి అమ్మా, ఫస్ట్ వన్, నువ్వు లేచిన వెంటనే నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్ట్ డే విత్ ఏ మంత్ర. నువ్వేం చేయాలంటే, సో లేచిన వెంటనే ఈ రోజు ఒక మంచి రోజు నాకు వచ్చింది నా లైఫ్ లో, దిస్ ఇస్ ద బెస్ట్ డే, ఈ రోజు మంచి రోజు, నేను ఈ రోజు ఏం పనులు చేయాలనుకుంటున్నానో ఫస్ట్ నువ్వు మైండ్ లోకి తెచ్చుకోవాలి. ఓకే, సో నేను ఏమైనా స్పెషల్ సోషల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉందా ఈ రోజు, ఓకే, నా డైలీ ప్లాన్ ఏంటనేది నువ్వు ముందుగానే నీ బ్రెయిన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ విత్ మంత్ర. నువ్వు లేచిన వెంటనే ముందు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే టుడే ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ డే. ఈ రోజు ఒక మంచి రోజు నాకు ఉండబోతుంది, ఈ రోజు అంతా నేను హ్యాపీగా ఉండబోతున్నాను, అంతేకాదు నా ప్లాన్స్ ని నేను కరెక్ట్ గా చేస్తాను అన్న విషయం, అన్న పాజిటివ్ మైండ్ తో నువ్వు లేవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో. ఓకే, ఏ యాక్టివిటీస్ చేయాలి నేను ఈ రోజు, ఎలాంటి ఎక్స్ట్రా వర్క్స్ నాకు ఉన్నాయి, ఎలాంటి వర్క్స్ చేయాలి, ఓకే అనేది ఒక లిస్ట్ లో నువ్వు రాసుకో. ఓకే, టు డూ లిస్ట్ అంటే ఈ రోజు చేయవలసిన పనులు అని అనుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు చేయవలసిన పనులు ఏంటి అనేది నువ్వు డైలీ ఈ రోజు ఇది చెయ్యాలి కదా, ఇది చెయ్యాలి, ఈ రోజు నేను హాస్పిటల్ కి వెళ్ళాలి, ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళాలి, నా స్కూల్లో లెసన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి లెసన్స్ చదువుకోవాలి, దానికి ఏ టైం అలోకేట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ డైలీ షెడ్యూల్. అసలు ఈ రోజు నేను ఏం చేయాల్సిన పనులు అనేది నువ్వు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఇంపార్టెంట్ లేకపోతే ప్రతి దానికి ఇలా నువ్వు మేక్అవుట్ చేసుకోవాలి. 6 o'clock నేను లెగుస్తాను, సో వెంటనే ఎంత టైం ఫ్రెష్ అవ్వడానికి, సో 6 to 6:30 నేను బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉంటాను. ఆ తర్వాత 6:30కి నేను ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ చేస్తాను. ఓకే, 7 o'clock ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను, 7:15కి ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా నీ డే షెడ్యూల్ ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు ప్రియారిటైజ్ యువర్ డే అండ్ స్టార్ట్ యువర్ డే విత్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఓకే, సో స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు నీ వర్క్ ఏంటి, ఎస్టర్డే నిన్న ఏది ఇచ్చారో వర్క్ అది కంప్లీట్ చేసుకున్నానా లేదా చెక్ చేసుకుంటా. ఓకే, అంతేకాదు ఏదైతే నీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావో ఆ వర్క్ తో నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే, మార్నింగ్ అంతా నువ్వు చాలా ఎనర్జీగా ఉండొచ్చు. ఓకే, సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏవైనా కష్టమైన పనులు ఉంటే అవి మార్నింగ్ పూట చేసుకుంటే చాలా మంచిదమ్మా, ఎందుకంటే నీ మార్నింగ్ నీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్టర్నూన్ నీవు భోజనం చేసిన తర్వాత ఏంటంటే కాస్త నీరసపడిపోతావు, లేకపోతే నీకు కొంచెం టైం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది, రైట్. సో మార్నింగ్ ఏవైతే కష్టమైన ఫిజికల్ వర్క్స్ కానీ లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఒక మైండ్ కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలనిపిస్తే మార్నింగ్ ఈజ్ యువర్ బెస్ట్ టైం. ఓకే, సో అలాంటి ఇంపార్టెంట్ టాస్క్ నేను ఫస్ట్ ఇది చెయ్యాలి, ఇది కంప్లీట్ చేసేసేయాలి అని నువ్వు అనుకొని ఆ టాస్క్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, సపోజ్ నువ్వు ఒక టాస్క్ చూస్ చేసుకున్నప్పుడు దానికి ఒక టైమింగ్ ను సెట్ చేసుకోవాలి. సపోజ్ నీకు ఫస్ట్ లెసన్ అయిపోయింది ఈ రోజు. ఓకే, సో ఫస్ట్ లెసన్ నీకేమో సెకండ్ అవర్ ఏమో స్టడీ అవర్ కింద ఇచ్చారు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ టాస్క్ నౌ, ఫస్ట్ అవర్ ఏదైతే చెప్పారో అది నాకు ఇప్పుడు నేను కంప్లీట్ చేసేయాలి, ఇప్పుడు నేను చదివేయాలి, ఇప్పుడు నాకు అర్థమైందో లేదో నేను చెక్ చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే మేడం నేను అడగాలి అనే టాస్క్ నువ్వు పెట్టుకున్నావు. ఓకే, ఆ పెట్టుకున్న టాస్క్ నువ్వు ఎంత టైంలో కంప్లీట్ చేయాలనుకుని ఒక టైమర్ సెట్ చేసుకో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నేను చదివేయాలి. ఎస్, ఎనీ ప్రాబ్లం? ఓకే,
సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఈ టైంలో ఒక 5 minutes టైంలో లేదా 10 minutes టైంలో నేను చదివేయాలి అని ఒక టైమర్ సెట్ చేసుకోండి. ఓకే, సో ఆ టైమర్ లో సపోజ్ నువ్వు ఒక 25 minutes టైం తీసుకున్నావు అనుకో. సపోజ్ ఈ లెసన్ నేను 25 minutes చదవాలి అన్నప్పుడు ఆ లెసన్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అరేంజ్ చేసుకుంటా. సపోజ్ ఒక 4 టాపిక్స్ లేదా 5 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. సో ప్రతి 5 minutes కి ఫస్ట్ టాపిక్ నేను ఒక 5 minutes లో కంప్లీట్ చేసేయాలి, లేదా 4 minutes లో కంప్లీట్ చేసేయాలి. 1 minute బ్రేక్ తీసుకుంటాను. మళ్ళీ 4 minutes లో చదివేస్తాను సెకండ్ క్వశ్చన్, 1 minute బ్రేక్ తీసుకుంటాను. అలా నువ్వు ఎప్పుడైతే ఒక డెడ్ లైన్ పెట్టుకుంటావో అప్పుడు నువ్వు యాక్యురేట్ గా నీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలవు. ఓకే, సో నీకు ఎప్పుడైతే నీ టాస్క్ ముందుందని తెలుస్తుందో నువ్వు ఫాస్ట్ గా వర్క్ చేసుకోవడానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు, నీ బ్రెయిన్ ని నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు. సో సెట్ ఏ టాస్క్, ఒక టాస్క్ పెట్టుకొని దానికి ఒక టైం లిమిట్ పెట్టుకో. ఓకే, సో ఆ టైం లిమిట్ ప్రకారం నువ్వు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ, స్ట్రెస్ అవ్వకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ నువ్వు ఆ వర్క్ ని విత్ ఇన్ టైం లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఒకవేళ నీకు కంప్లీట్ తీసుకున్న టాస్క్ ఒక 5 minutes ఎక్స్ట్రా అయింది, 10 minutes ఎక్స్ట్రా అయింది అంటే నీ క్యాపబిలిటీ నీకు అర్థం అవుతుంది. కాదు, నువ్వు ఎంత యాక్యురేట్ గా నువ్వు వర్క్ చేయగలవు అనేది నీ గురించి నీకు తెలుస్తుంది. ఓకే, సో మేకప్ ఏదైనా ఒక వర్క్ తీసుకున్నప్పుడు నేను ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నాను, నేను ఎంత టైంలో కంప్లీట్ చేయాలంటే నేను ఎంత ఫాస్ట్ గా వర్క్ చేయాలి అనేది నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకునే టైం నీకు దొరుకుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. అంతేకాదు నీకు నువ్వు జస్టిస్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఇది నేర్చుకున్నాను, ఈ ఒక్క క్వశ్చన్ నేను నేర్చుకున్నాను. ఓకే, సెకండ్ డే వచ్చేటప్పటికి నేను నిన్న నేర్చుకున్నానా, ఈ రోజు ఇంకేమైనా ఎక్స్ట్రాగా నేర్చుకున్నానా లేదా చెక్ చేసుకోవాలి. నీ ప్రొడక్టివిటీ చెక్ చేసుకోవాలి. నథింగ్ బట్ ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఫస్ట్ డే లో నేను ఒక క్వశ్చన్ నేర్చుకున్నాను. సెకండ్ డేకి వచ్చేటప్పటికి నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. థర్డ్ డేకి వచ్చేటప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉందా లేకపోతే మళ్ళీ పడిపోయినా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే నీ గురించి నువ్వు అనలైజ్ చేసుకోగలవు. సో దాట్ నువ్వు ఎంత కష్టపడగలవు, ఎంత వర్కౌట్ చేయగలవు అనేది నీకు తెలుస్తుంది. ఓకేనమ్మా, సో యూ హ్యావ్ టు మేక్ ఎ టాస్క్ తీసుకోవాలి. ఆ టాస్క్ కి నువ్వు ఒక టైం సెట్ చేసుకొని నువ్వు ఆ టైం విత్ ఇన్ టైం లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అలా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోగలగాలి, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకు చెప్పడం కాదు, మన లైఫ్ ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనకి మనమే సక్సెస్ఫుల్ వేలో నడవడానికి ట్రై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ లోపు మీకు సపోజ్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అవ్వట్లేదు, నాకు స్ట్రెస్ అయిపోతున్నాను అనిపిస్తున్నప్పుడు జస్ట్ టేక్ ఎ బ్రీత్. ఓకే, సో ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, సో దాట్ యువర్ స్ట్రెస్ విల్ బి రిలీవ్డ్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే అయ్యయ్యో నేను కంప్లీట్ చేయలేదేంటి, అదేంటి మర్చిపోయిన ఏంటి అన్నప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతుంటావు, రైట్? సో అలాంటి టైంలో నువ్వు ఏం చేయాలంటే ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి అమ్మా, సో దాట్ ఆ ఆలోచన నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి నువ్వు ఫర్దర్ గా ఏం చెయ్యాలి, ఏం చేయగలవు అనేది నువ్వు ఆలోచించుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఒక 5 minutes ఇన్హేల్ అంటే ఏంటమ్మా, ఊపిరి తీసుకోవడం. ఓకే, సో ఒక 5 minutes నువ్వు 5 seconds ఇన్హేల్ చేసావు అనుకో, హోల్డ్ ఇట్ ఫర్ 20 seconds. అలా ఊపిరిని బిగబెట్టి ఒక 20 seconds ఉండి ఆ తర్వాత రిలాక్స్ అవ్వు. సో ఇలా చేయడం వల్ల నీ స్ట్రెస్ లెవెల్స్ అనే బ్రెయిన్ కి రిలాక్స్ దొరికి నువ్వు తర్వాత ఫర్దర్ గా ఏం చేయగలవు అనేది నువ్వు ఆలోచించుకోగలవు. ఓకే, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ యువర్ ఎఫెక్టివ్ డే ని షెడ్యూల్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు సెట్ ని లిస్ట్ అవుట్ పాజిటివ్ మైండ్ తో నువ్వు ఫస్ట్ డే ని స్టార్ట్ చేయాలి. అంతేకాదు నువ్వు తర్వాత ఏం చెయ్యాలి, నీ వర్క్స్ ఏంటో ఎలొకేట్ చేసుకోవాలి, దాని టైం ప్రకారం సెట్ చేసుకోవాలి. ఆ టైం ప్రకారం నువ్వు చేయగలుగుతున్నావా లేదా అనేది ప్రతిరోజు నీ ప్రొడక్టివిటీని చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్? సో ఇలా ఈ టైం ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే, ఎందుకు మేడం ఇలా టైం మేనేజ్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ సెవరల్ అడ్వాంటేజెస్ అనేవి మనకున్నాయమ్మా. అవేంటంటే, సో నీకు నువ్వు నీ డెవలప్మెంట్ ఏంటో నువ్వే చూడగలవు. ఓకే, సో నువ్వు రోజుకి ఎంత నాలెడ్జ్ సంపాదించుకుంటున్నావు, లేకపోతే నీ లైఫ్ ని ఎంత బాగా లీడ్ చేస్తున్నావు, ఎంత హ్యాపీగా నీ లైఫ్ ని కొనసాగాలి అంటే యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. ఓకే, సో మేనేజ్ చేసుకోకుండా నేను
ఒక టైం పెట్టుకోకుండా పనులన్నీ చేస్తే ఐ విల్ బి వెరీ ఏంటంటే స్ట్రెస్ లైఫ్ వచ్చేస్తుంది. కంగారు పడిపోతాం, లైఫ్ ని ఒక ప్రాపర్ వే లో లీడ్ చేయలేము, రైట్? సో ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ టైం మేనేజ్మెంట్ ఇస్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. రోజు రోజుకి నీ డెవలప్మెంట్ నువ్వే చూడగలవు, నువ్వే చూసుకోగలుగుతావు. ఓకే, ప్రొడ్యూస్ బెటర్ వర్క్. అంతేకాదు ఇచ్చిన ప్రతి వర్క్ నువ్వు కంప్లీట్ చేసేయగలవు, ఎందుకంటే దానికి ఒక టైం నువ్వు సెట్ చేసుకుంటున్నావు, ఆ గోల్ ని నువ్వు రీచ్ అయిపోయేలా చూసుకుంటున్నావు. కాబట్టి యూ విల్ బి బెస్ట్ ఇన్ యువర్ వర్క్. నీ స్టడీస్ లో కానీ, నీకు ఇచ్చిన అసైన్మెంట్స్ లో కానీ, నీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ లో కానీ నువ్వు కరెక్ట్ గా ఒక 100% రిజల్ట్ అనేది నువ్వు ఇవ్వగలవు. ఓకే, డెలివర్ వర్క్ ఆన్ టైం. సో నీకు ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ, నీకు ఇచ్చిన వర్క్స్ కానీ నువ్వు కరెక్ట్ గా సబ్మిట్ చేయగలవు. ఓకే, రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. ఎప్పుడైతే నీకు వర్క్ కంప్లీట్ అయిపోయిందో యు ఆర్ స్ట్రెస్ ఫ్రీ, అంతేనమ్మా? సో హోంవర్క్ ఉన్నంత వరకు అమ్మో వర్క్ చేయాలి అని ఒక పక్కన మనసు లాగేస్తుంటది, రైట్? అదే కంప్లీట్ చేసేసాం అనుకోండి, విల్ బి స్ట్రెస్ ఫ్రీ, రైట్? సో అలాంటి స్ట్రెస్ లేకుండా నువ్వు ఉండగలవు. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ కెరియర్ ఆపర్చునిటీస్. అంతేకాదు రోజు రోజుకి సపోజ్ ఈ రోజు నేను టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటున్నాను. ఈ టైం మేనేజ్మెంట్ రేపు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది నీ కెరియర్ లో అలవాటు అవుతుంది. కాబట్టి సో నువ్వు ఫర్దర్ గా నీ గోల్స్ కి తగ్గట్టుగా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి నువ్వు ట్రై చేస్తావు. అలా నేర్చుకున్నప్పుడు నీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయి, వచ్చిన వాటిని నువ్వు యూటిలైజ్ చేసుకోగలవు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఇన్ యువర్ టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, అంతేకాదు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటమ్మా, నీ సత్తువ ఏంటో నీకు తెలుస్తుంది, నువ్వు ఎంతవరకు కష్టపడగలవో నీకు తెలుస్తుంది. అంతేకాదు సో ఈ రోజు నేను ఈ వర్క్ కంప్లీట్ చేసేస్తానంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుందో, అంటే నేను నెక్స్ట్ డే ఇంకా వర్క్ చేయగలను. నేను ఈ రోజు ఒక క్వశ్చన్ చదివేశాను, సెకండ్ డేకి వచ్చేటప్పుడు నువ్వు 2 క్వశ్చన్స్ చదివేసావు అనుకో, సో నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నేను ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చదివేశాను అని చెప్పేసి నువ్వు ఇంకా ఎంకరేజ్ చేసుకోగలవు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే నీ వర్క్స్ ని నీ డైలీ యాక్టివిటీస్ ని ఒక టైం ప్రకారం ఒక టైంలో నువ్వు సెట్ చేసుకున్నావో, వాటి ప్రకారం చేస్తున్నావో, దెన్ యుల్ బి బెనిఫిటెడ్ విత్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఓకే, ఈ ప్రతి విషయాన్ని నువ్వు గెలుచుకోగలవు, రైట్? సో లెట్ మీ గివ్ యూ సమ్ ఆఫ్ యువర్ టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ మీకు ఇస్తున్నానమ్మా, చూడండి. దెర్ ఆర్ 7 టిప్స్ హియర్. ఓకే, సో ఫస్ట్ వన్, సెట్ గోల్స్ కరెక్ట్లీ. ఓకే, నువ్వు పెట్టుకున్న గోల్స్ ఏంటో నువ్వు నీ క్యాపబిలిటీని నువ్వు అర్థం చేసుకొని ఒక కరెక్ట్ వేలో గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఈ రోజు నేను ఏంటిది ఫస్ట్ ఈ రోజు నేను ఇది ఈ టాస్క్ కంప్లీట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ రోజు నేను న్యూస్ పేపర్ చదవాలి, ఈ రోజు నేను ఒక లైబ్రరీకి వెళ్ళాలి. ఇలాంటి నువ్వు అలోకేట్ చేసుకున్నావు, ఆ గోల్స్ కరెక్ట్ వేలో నువ్వు అరేంజ్ చేసుకోవాలి. ఓకే, అంతేకాదు ప్రియారిటైజ్ వైజ్లీ. అంటే నువ్వు దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎప్పుడు చెయ్యాలి వర్క్స్ అనేవి చూసుకోవాలి. ఓకే, ఏ టైంలో చేస్తే నేను ఈ గోల్ రీచ్ అవ్వగలను, ఏ టైంలో చేస్తే నేను ఏ పని ఫస్ట్ చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, ఓకే, అర్జెంట్ టాస్క్ ఏంటి అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. అలా నీ టాస్క్ ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, సెట్ ఏ టైం లిమిట్. ప్రతి టాస్క్ కి నువ్వు ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి, విత్ ఇన్ టైమ్ లో చేయడానికి ట్రై చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్ని టాస్క్, ఇప్పుడు నువ్వు నేర్చుకున్న టైంలో నేను కొన్ని టాస్క్లు ఇస్తాను. సపోజ్ చేయాలి అని చెప్తున్నారు మేడం, మీకు ఎంత టైం ఇస్తున్నారు? ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం ఇస్తున్నారు. ఓకే, సో చెప్పే టైం 10 to 15 minutes ఇస్తున్నారు. ఆ టైంలో నేను కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా? ఓకే, సో దాంట్లో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒకవేళ ఈ రోజు నేను నేర్చుకున్న విషయాన్ని రేపు తప్పు లేకుండా చేస్తున్నానా లేదా? విత్ ఇన్ టైమ్ లో నేను రెడ్యూస్ టైమ్ లో చేసేస్తున్నానా లేదా? ఫస్ట్ డే నీకు మేబీ 25 minutes పట్టొచ్చు, సెకండ్ డేకి వచ్చేటప్పటికి అదే టాస్క్ సిమిలర్ గా నేను రిపీట్ చేస్తున్నప్పుడు నేను ఒక 20 minutes లో చేసేస్తున్నానా? థర్డ్ డేకి వచ్చేటప్పటికి 15 minutes లో చేసేస్తున్నానా లేదా? నీ ఇంప్రూవ్మెంట్ నీకు తెలియాలి. అలా ఇంప్రూవ్మెంట్ తెలియాలంటే నీకు నువ్వు ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోగలిగితే, ఓకే, దెన్ యూ క్యాన్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. నీకు నువ్వు టైం ని మేనేజ్ చేసుకోగలవు. ఓకే, రిపీటెడ్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా. సో నేను ఈ రోజు ఒక 10 minutes టైం తీసుకున్నాను, రేపు ఒక 5 minutes టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా?
ఒక 2 మినిట్స్ టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా సేమ్ టాస్క్ ని. ఓకే, ఎంత యాక్యురేట్ గా నీ డెవలప్మెంట్ నీకే కనిపిస్తుంది. ఓకే రైట్. సో అలాగా ఒక టైం లిమిట్ పెట్టుకొని ప్రతి ఒక్క టాస్క్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఎక్కువగా కష్టపడిపోకుండా మనకి ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఇవ్వకుండా మధ్య మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే మధ్యలో ఆ బ్రేక్స్ తీసుకున్న టైంలో మనల్ని మనం బూస్టప్ చేసుకోవచ్చు, ఫర్దర్ నెక్స్ట్ వర్క్ కి మనల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మధ్యలో ప్రతి ఒక్క టాస్క్ మధ్యలో మనం గ్యాప్స్ తీసుకుంటూ ఉండాలి. హ్యావింగ్ సమ్ వాటర్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. బ్రీతింగ్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ బ్రేక్స్. ఓకే, ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. అంతేకాదు నేను తీసుకున్న టాస్క్ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నువ్వు చూసుకోవాలి. ఈరోజు స్టడీ అవర్స్ అనుకున్నాను, సో నేను బుక్స్ తెచ్చుకున్నానా లేదా, ఆ బుక్స్ లో నా నోట్స్ కరెక్ట్ గా రాసుకున్నానా లేదా, ఓకే నేను ప్రిపేర్డ్ గా ఉన్నానా లేదా, ఆ కరెక్ట్ గా స్టడీ అవర్ టైం కి నేను వెళ్ళిపోయినా లేదా, ఇలా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, రిమూవ్ నాన్ ఎసెన్షియల్ టాస్క్స్. అంటే నీకు అక్కర్లేని పనుల్ని, ఓకే నీ గోల్ ని డిస్టర్బ్ చేసే పనుల్ని నువ్వు పక్కన పెడుతున్నావా లేదా చెక్ చేసుకోవాలి. అంటే దానికి స్పెసిఫిక్ టైం అలోకేట్ చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనుకోవచ్చు. ఓకే, సో మొబైల్లో నువ్వు ఎంత వరకు ఫస్ట్ వన్ నీ మొబైల్ ని ఎడ్యుకేషనల్ పర్పసెస్ కింద యూస్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ కి యూస్ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ షేరింగ్ కి నువ్వు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మొబైల్ యూసేజ్ ఇంత టైం నువ్వు పెట్టుకున్నప్పుడు మొబైల్ కి నువ్వు ఆ టైంలో ఎంత టైం ని నువ్వు ఎఫిషియెంట్ గా యూస్ చేస్తున్నావు. ఓకే, సో కొంతమంది మనం ఏంటంటే ఇస్తూనే ఉంటామమ్మా. ఓకే, సో ఒకసారి ఫేస్బుక్ మొదలు పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, అలా పిక్చర్స్ చూడాలనిపిస్తూ ఉంటది, చూస్తూనే ఉంటాం, మనకి టైం తెలీదు. ఓకే, సో మన డేలో ఆల్మోస్ట్ హాఫ్ డే మీరు స్పెండ్ చేసేసారు అనుకోండి, ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం కంప్లీట్ గా. దాని నుంచి మనం ఏమైనా నేర్చుకుంటామమ్మా, నేర్చుకోలేం. అలాగే గేమింగ్ యాక్టివిటీస్ కూడా. సో సపోజ్ హ్యాపీగా స్పెండ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఓకే, సో మనకి ఇష్టమైన పనులు చేయడంలో తప్పు లేదు, కానీ దానికి మనం ఎలా టైం అరేంజ్ చేసుకుంటున్నాం అనేది ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఈ టైంలో నేను గేమ్ ఆడుకుంటాను, ఓకే, లేకపోతే ఇంత టైం నేను గేమింగ్ కి యూస్ చేసుకుంటాను, నా హ్యాపీ యాక్టివిటీస్ కి, నన్ను నేను రిలాక్స్ అవ్వడానికి నేను చేసుకుంటాను అనేది చూసుకోవాలి. ఓకే, సో ఆ టైం దాటి నువ్వు చేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకేముంటాయి, వేరే అకేషన్స్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, మ్యారేజ్ పార్టీస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, బర్త్డే పార్టీస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఏంటి టైం ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవి, అంతేనమ్మా. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఎంత వరకు మన గోల్ ని రీచ్ అయిపోతూ, అంటే మనం పెట్టుకున్న గోల్స్ ని, ఈ రోజు గోల్స్ ని రీచ్ అవుతూ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. సోషల్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఏది ఇంపార్టెంట్ ఏది ఎమర్జెన్సీ అనేది చెక్ చేసుకొని వాటిని చేయడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ప్లాన్ అహెడ్. నువ్వు చేసుకున్న వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ప్లాన్ అహెడ్. ఇంకా ఫర్దర్ ఏమైనా యాక్టివిటీస్, నాకు ఇంత టైం మిగిలింది ఈ రోజు, నేను ఈ టైంలో ఏం చేయగలను, ఓకే, సో నేను నాలెడ్జ్ ని ఎలా సంపాదించుకోగలను అనేది చెక్ చేసుకోవాలి. So this is your 7 tips to effectively use your time. Okay, right? So దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? No, ma'am. No, ma'am. So No, ma'am. Likita, any doubt? No, ma'am. Yes. Okay. So these are some of your tips to effectively use your time. Right? సో నెక్స్ట్ వన్, ఒకవేళ మనం టైం ని మిస్ చేస్తే, లేదా మనం అరేంజ్ చేసుకున్న టైం స్లాట్స్ లో చెయ్యకపోతే మనం ఎలాంటి సీక్వెన్సెస్ ఎదుర్కోవచ్చు మనం అనేది ఏంటంటే ఫస్ట్ వన్, మిస్డ్ డెడ్ లైన్స్. ఓకే, సో సపోజ్ ఏవైనా మన టాస్క్ ని పెట్టుకుంటే, ఒకవేళ మనం టైం ని ఎఫిషియెంట్ గా యూస్ చేయలేకపోతే, ఏదైనా అన్నెసెసరీకి మనం టైం ఇస్తే ఏమవుతుందంటే మనం చేయవలసిన పనులు మనం మిస్ అవుతాము. డెడ్ లైన్స్, సపోజ్ ఈ టాస్క్ నేను ఈరోజు చేసేయాలనుకున్నాను, అది రేపటికి పోస్ట్ పోన్ అయిపోతుంది, ఎల్లుండికి పోస్ట్ పోన్ అయిపోతుంది. ఓకే, సో మిస్డ్ డెడ్ లైన్స్ అలాంటి వాటిని మనం ఎదుర్కొంటాము. నెక్స్ట్ వన్, మన వర్క్ ని మనం సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ టైం లో కంప్లీట్ చేయలేము. ఓకే, దాని వల్ల మనకి బ్యాడ్ నేమ్ రావచ్చు. ఓకే, మనం
సపోజ్ మన టీచర్ వర్క్ ఇచ్చారు, ఆ రోజు చేయడానికి అవ్వలేదు, వేరే యాక్టివిటీస్, సపోజ్ నువ్వు బర్త్డే ఫంక్షన్ వెళ్ళావు, సో ఆ రోజు చేయవలసిన వర్క్ నువ్వు చేయలేదు, దాని తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆ రోజు వర్క్ చేయకపోతే ఇంకా ఆ రోజు నేర్చుకోలేవు, అంతేకాదు తర్వాత రోజుకి అది బర్డెన్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఓకే, డబల్ టాస్క్ చేయాల్సి వస్తుంది. సో స్ట్రెస్, మళ్ళీ మీరు మీ మైండ్ ని మోటివేట్ చేసుకొని దాని మీద టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. సో దాని వల్ల మనకు వచ్చేది ఏంటంటే కాస్త ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఒకవేళ బర్డెన్ ఇది కంప్లీట్ చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒక 5 minutes లో నువ్వు ఒక క్వశ్చన్ చదివేయగలవు. అదే 5 minutes లో 2 questions చదవాలంటే నీ మైండ్ ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది, రైట్? సో అలాంటి స్ట్రెస్ మనం ఫేస్ చేస్తాము ఒకవేళ టైం ని మనం ఎఫిషియెంట్ గా యూస్ చేయలేకపోతే. ఓకే, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ టైం అకార్డింగ్ టు యువర్ ఇంపార్టెంట్ టాస్క్స్, రైట్? సో ఫస్ట్ లో అలా అరేంజ్ చేసుకోవాలి అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. వాట్ ఆర్ యువర్ క్యాపబిలిటీస్? నేను ఎంత వరకు చేయగలను, నేను ఏం చేయగలను, ఎంత వరకు కష్టపడగలను, ఓకే, ఏది ఇష్టంగా చేయగలను అనేది నిన్ను నువ్వు తెలుసుకోవాలి. సో అలా తెలుసుకుంటే ఏమవుతుందమ్మా, డెసిషన్ మేకింగ్ అంటే నేను ఇది చేయగలనా లేదా, ఓకే, ఒకవేళ చేయగలిగితే ఎంత టైంలో చేయగలను అనేది నువ్వు ఒక టాస్క్ కి నువ్వు ఇవ్వగలిగిన టైం నువ్వు ఇచ్చుకోగలవు. సో నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు నీ టాస్క్ ని ఏ టైంలో కంప్లీట్ చేయగలవు, ఏ టైం ఎంతకి అలోకేట్ చేసుకోగలవు అనేది చూసుకుంటావు. ఓకే, సో అంతేకాదు ఈ మనల్ని మనం తెలుసుకోవడం వల్ల, మన స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోవడం వల్ల, మన వీక్నెసెస్ ఏంటో తెలుసుకోవడం వల్ల మనం అవతల వాళ్ళని కూడా గుర్తించగలం. సపోజ్ నేను ఎందుకు సపోజ్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను బాగా కోపంగా రియాక్ట్ అయ్యాను అనుకోండి, ఓకే, సో తర్వాత నిన్ను నువ్వు రియలైజ్ చేసుకున్నప్పుడు, నీ గురించి ఆ సిచ్యువేషన్ నువ్వు ఆలోచించుకుంటున్నప్పుడు, అయ్యో నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను, ఎందుకు ఇంత కోపపడ్డాను, సో కొన్ని ఎందుకు ఇంత యాంగర్ ని లూజ్ అయ్యాను అని ఆలోచించుకుంటున్నప్పుడు నీకు నువ్వు ఎక్కడ తప్పు చేసావో, ఎందుకు ఇలా బిహేవ్ చేసావో అన్నది ఆలోచించుకున్నప్పుడు నువ్వు నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎఫిషియెంట్ గా ఫేస్ చేయగలవు. ఓకే, అంతేకాదు అవతలి వ్యక్తులు నీలాగే రియాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకోగలవు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, నోయింగ్ ఆర్ వీక్నెసెస్. ఓకే, సో ఎక్కడ మనం మిస్ అవుతున్నాం, ఏ టైంకి, సపోజ్ ఈ రోజు నేను ఇంత గేమ్స్ కి ఇంత టైం అలొకేట్ చేయాలనుకుంటున్నాను, ఓకే, సో సపోజ్ ఇంతకన్నా ఎక్కువ టైం అలొకేట్ చేస్తున్నప్పుడు నేను నా వీక్నెసెస్ ఏంటో తెలుస్తాయి. ఏ టైం ని నేను ఎఫిషియెంట్ గా యూస్ చేయలేకపోయినా, ఎందుకు యూస్ ఆలోచించినప్పుడు నీకు తెలుస్తాయి. అప్పుడు ఎప్పుడైతే నీ వీక్నెసెస్ తెలిసినాయో నువ్వు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో నువ్వు ఆలోచించాలి. సో మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వీక్నెసెస్. ఓకే, జస్ట్ a minute. Am I clear now? Yes, ma'am. No problem. Okay. So you have to know your weaknesses. సో నీ తప్పులే లేకపోతే నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావు, ఎందుకు టైం ఎఫిషియెంట్ గా యూస్ చేయలేకపోతున్నావు అనేది తెలుసుకోగలిగితే దానికి సొల్యూషన్స్ లేదా మోడిఫికేషన్స్ నువ్వు చేసుకొని దాన్ని బట్టి నీ టాస్క్ ని నువ్వు కంప్లీట్ చేసుకోగలవు. ఓకే, సో అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ నోయింగ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఓకే, సో దీస్ ఆర్ నోయింగ్ వన్ సెల్ఫ్. మనకి మనం తెలుసుకుంటే మనం ఏంటో, మన ఎబిలిటీస్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి మనం తెలుసుకున్నప్పుడు మనం మన డే షెడ్యూల్ ని ఎంత టైం కి అలోకేట్ చేసుకోవాలి, ఎలా టైం ని మేనేజ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకుంటే మనం మన గోల్స్ ని రీచ్ అవ్వగలం అనేది మనం యాక్యురేట్ గా తెలుసుకోగలం, సెట్ చేసుకోగలం మన టైం ని. ఓకే, రైట్. సో దీస్ ఆర్ యువర్ టైం మేనేజ్మెంట్ tips. Is there any doubts in it? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. You can ask me now. No, ma'am. Okay. Abitha, raise your hand. చెప్పండి అమ్మా. అబిత, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి మ్యామ్. అది which one? ఏదమ్మా?
నోయింగ్ వన్ సెల్ఫ్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి మ్యామ్. ఎస్ అమ్మా, అది ఏ ఏది టాపిక్ రిపీట్ అని చేయదు అడుగుతారు. తల్లి. మనం ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చూసుకున్నాము, టిప్స్ చూసుకున్నాము, దాని తర్వాత నోయింగ్ వన్ సెల్ఫ్ చూసుకున్నాము. ఏది అడుగుతున్నారు? మీకు వాయిస్ క్లారిటీ లేకపోతే చాట్ అన్నా చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మ్యామ్ ఇప్పుడు లేట్ గా జాయిన్ అయ్యాను మ్యామ్, అందుకు ఫస్ట్ నుంచి చెప్పండి మ్యామ్. ఓ మై గాడ్. ఓకే, సో నేను చెప్తానమ్మా. ఎవరు? అబితానా? అబిత మీరేనా? ఎస్ మ్యామ్, అబిత. ఓకే డన్. అబిత, నేను లాస్ట్ లో మళ్ళీ మీకు రిపీట్ చేస్తానమ్మా. సో ఇది ఒక కొత్త టాపిక్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. నేను లాస్ట్ లో ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు విందిరి గాని. ఓకే రైట్? ఓకే, సో మిగతా వాళ్ళకి Okay, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, No, ma'am. ma'am. ఓకే డన్. సో ఇప్పటి వరకు మన డైలీ యాక్టివిటీస్ ఏంటి, మనం టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనం మన డైలీ యాక్టివిటీస్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఓకే, డైలీ యాక్టివిటీస్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా సెంటెన్సెస్ మనం యూస్ చేసుకోవాలి అనేది ఈ టాపిక్. ఓకే, సో ఐ కెన్ సే లైక్ ఎవ్రీ మార్నింగ్ ఐ బ్రష్ మై హెయిర్, ఎవ్రీ మార్నింగ్ ఐ బ్రష్ మై టీత్. Okay, my mother always cleans the house, cleans the house after breakfast. Okay, cleans the dishes after breakfast. I like to play with young ones. I drink plenty of water every day. Most people eat 3 meals a day. After waking up, I make my bed. Okay, so ఇవేంటంటేనమ్మా, these are some of your sentences. Suppose I asked you to say some of your daily activities. మీ డైలీ యాక్టివిటీస్ ఏంటో చెప్పండి అమ్మా అని అడిగాను. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ సెంటెన్సెస్ యూ క్యాన్ యూజ్. ఓకే, సో ఎవ్రీ మార్నింగ్ ఐ బ్రష్ మై హెయిర్. ఏం చేస్తాను? ప్రతిరోజు నా తల దువ్వుకుంటాను. అంతేనా? రైట్? Yes, madam. ఎవ్రీబడి క్లీన్స్ దేర్ టీత్ ఇన్ ద మార్నింగ్. ఓకే, సో బ్రషింగ్, ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేస్తారు అందరూ ఖచ్చితంగా. దిస్ ఇస్ యువర్ సమ్ ఆఫ్ యువర్ రెగ్యులర్ థింగ్స్, రోజు చేసే పనులు. ఓకే, మై మదర్ ఆల్వేస్ క్లీన్స్ ద హౌస్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. భోజనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా మమ్మీ ఇల్లు క్లీన్ చేస్తుంది, నీట్ గా చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ లైక్ టు ప్లే విత్ మై యంగ్ వన్స్. నాకు చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టము. I drink plenty of water every day. ప్రతిరోజు నేను చాలా ఎక్కువగా వాటర్ తాగుతాను. Most people eat 3 meals a day. చాలా మంది 3 పూట్ల భోజనం తింటారు. ఓకే, సో మన కంట్రీస్ లో మనకి 3 పూట్ల లేదా 4 పూట్ల అలవాటు. మిగతా వాళ్ళకి మేబీ అదర్ కంట్రీస్ లో ఓన్లీ 2 meals తీసుకుంటారు, లేకపోతే 1 meal తీసుకుంటారు, రైట్? సో మన కంట్రీలో మనం ఎక్కువగా 3 meals తీసుకుంటాం, రైట్? సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. దిస్ ఈస్ ఏ జనరల్ స్టేట్మెంట్. ఓకే, ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ మేక్ మై బెడ్. సో ఏం చేస్తాను? లేచిన తర్వాత నా బెడ్ నీట్ గా సర్దేసుకుంటాను. దిస్ ఈస్ మై హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు అండ్ అదర్ థింగ్స్, ఐ ఆల్వేస్ విష్ మై టీచర్స్ వెన్ ఐ సీ దెమ్. నేను చూసిన ప్రతిసారి మా టీచర్స్ కి విష్ చేస్తాను. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. ఐ రెస్పెక్ట్ మై టీచర్స్, సో ఐ విష్ దెమ్, రైట్? సో ఐ ఆల్వేస్ సిట్ డౌన్ విత్ మై ఫ్రెండ్స్ డ్యూరింగ్ లంచ్. అంటే ఏంటమ్మా? భోజనం చేసే ప్రతిసారి మా ఫ్రెండ్స్ తో కూర్చొని భోంచేస్తాను, వాళ్ళతో కూర్చుంటాను అని చెప్పడం. మై ఫ్రెండ్స్ ఆల్వేస్ చిట్ చాట్ విత్ మీ డ్యూరింగ్ బ్రేక్స్. ఓకే, బ్రేక్ టైమ్స్ లో నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడతారు లేదా కబుర్లు చెప్పుకుంటాం మేము. ఓకే, ఐ స్లీప్ ఎర్లీ ఇన్ ద నైట్. సో నైట్ బేగా పడుకుంటాను. దిస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ జనరల్ స్టేట్మెంట్స్. ఓకే, మీరు డేలో చేసే జనరల్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైనా నిన్ను ఎవరైనా ఎక్కడున్నావు అని అడిగితే మనం యూజ్ చేయాల్సింది ఏంటమ్మా? ఎట్ స్కూల్, ఎట్ కాలేజ్, ఎట్ ద బీచ్, ఎట్ హోమ్. ఎట్ అనేది ప్రిపోజిషన్ మనం ఎక్కువగా వాడాలి. ఓకే, సో దిస్ ఈస్ సో లొకేషన్స్ కి ఎప్పుడు ఎట్ వాడతాము.
సో కొన్ని క్వశ్చన్స్ నువ్వు అవతల వ్యక్తుల్ని నీ డైలీ రొటీన్స్ కి అడగగలిగే క్వశ్చన్స్ ఏంటి అనేది చూసుకోండమ్మా. ఓకే, వాట్ టైమ్ డూ యూ యూజువలీ వేకప్? సో అవతల వాళ్ళని అడిగినప్పుడు మనం ఎలా అడగచ్చు? వాట్ టైమ్ డూ యూ యూజువలీ వేకప్? ఎప్పుడు లెగుస్తావు రోజు నువ్వు? అంతేనా? రైట్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సంధ్య? వాట్ టైమ్ డూ యూ యూజువలీ వేకప్? At 5 o'clock, ma'am. Okay, I usually wake up at 5 o'clock. Okay, Akanksha, what time do you usually wake up? Good morning, ma'am. Good morning, ma'am. Yes, Amma. What time do you usually wake up? I usually wake up at 9 o'clock, ma'am. 9. What is it? 5 o'clock. Okay. 9 o'clock, ma'am. Okay, 5 o'clock. I usually wake up at 5 o'clock. Okay. 9 o'clock, ma'am. 9 o'clock in the morning? Yes, ma'am. Okay, then you have to manage your time. Yes, ma'am. Next, how many times a week do you go running? ఎన్ని టైమ్స్ నువ్వు రన్నింగ్ వెళ్తావు వీక్ లో? ఇక్కడ జీజేసి కుప్పం చెప్పండమ్మా. హౌ మెనీ టైమ్స్ a week do you go running? రన్నింగ్ వెళ్తారా మీరు? వెళ్తాం, ma'am. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెళ్తారమ్మా? Yes, ma'am. How many times you go running? 2 times, madam. 2 times a week? వీక్ లో 2 times వెళ్తారా? Yes, madam. Yes. Yes, madam. Okay, 2 times a week. Okay, so these are some of your statements. You can ask for your friends daily routines వాళ్ళ గురించి కనుక్కోవాలన్నప్పుడు these are some of your statements you can ask. Okay, so general statements ఇక్కడ మెన్షన్ చేశారమ్మా, చూడండి. So how many times a week do you go jogging? What time do you usually go to bed? ఎప్పుడు పడుకుంటావు? Okay, so these are some of your questions. How often do you watch a movie at night? సో రాత్రిపూట ఎక్కువసారి ఎప్పుడు చూస్తావు? వీక్ ఒకసారి చూస్తావా, లేకపోతే మంత్లీ ఒకసారి చూస్తావా? పడుకునేటప్పుడు నువ్వు మూవీ ఎప్పుడు చూస్తావు, ఎన్నిసార్లు చూస్తావు అనేది క్వశ్చన్. Daily, madam. డైలీయా? ఓ మై గాడ్, లక్కీ ఫెలోస్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నప్పుడు, వాళ్ళ డైలీ రొటీన్స్ ను తెలుసుకోవాలన్నప్పుడు అడిగే క్వశ్చన్స్. ఓకే, and also okay, so now your task is you have to build up some vocabulary. అంటే అవతల వాళ్ళతో నీ డైలీ రొటీన్స్ డిస్కస్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం రోల్ ప్లేస్ చేయాలనేది మన టాస్క్ అన్నమ్మా ఇప్పుడు. ఓకే, సో కాన్వర్జేషన్స్ అంటే ఏంటి? మనం మాట్లాడుకునేవి ఇందాక ఏవైతే చూసామో సేమ్ రెగ్యులర్ కాన్వర్జేషన్స్ ఇవి కూడా. సో నేను చెప్పొచ్చు, ఐ యూజువల్లీ go to the ground in the morning. I take a breakfast after 8 o'clock. Okay, my mother usually does the dishes after breakfast. My father usually goes to work at 9 o'clock. My brother play video games every evening. I check my mail and telegram every day. My family and I go to the temple or church every weekend. My brother is in a volleyball team. He plays volleyball every day. Okay, I study English every day. Okay, so these are some of your statements or else some of your activities. ఒక స్టేట్మెంట్ ఫామ్ లో చెప్తున్నాను. ఓకే, రైట్? అర్థమైందమ్మా? Yes, ma'am. Yes, ma'am. నెక్స్ట్ వన్ రోల్ ప్లే. మీకు ఇంక్లూడ్ అయిన దీంట్లో డైలీ యాక్టివిటీస్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కాన్వర్సేషన్ బిల్డప్ చేసుకోవడం. సపోజ్ టుమారో యార్ టాస్క్ ఇస్ మీ బ్యాచ్ లో ఎవరొకరు ఇద్దరు టెలిగ్రామ్ లో ఉన్నారు కదమ్మా అందరూ? Yes, ma'am. ఓకే, సంధ్య సెలెక్ట్ యువర్ పార్ట్నర్. ఎవరొకరు పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకొని టుమారో యూ హ్యావ్ టు డూ సమ్ రోల్ ప్లే. ఓకే, మీ డైలీ యాక్టివిటీస్ మీద ఒక రోల్ ప్లే చెయ్యండి.
సపోజ్ ఓకే మ్యామ్. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. నాతో ఎవరైనా చేస్తారా? సపోజ్ ఐఎమ్ లైక్ ప్రియా, పవిత్ర ఎవరైనా చేస్తారా? లేకపోతే ఐ కెన్ కీప్ సంధ్య దేర్. ఎస్ మ్యామ్. సో రోల్ ప్లేస్ తను నేను మాట్లాడుకుంటున్నాం వినండి అమ్మా. రోల్ ప్లే ఈస్ సపోజ్ ప్రెసెంట్ ఒక సిచ్యువేషన్ ని నేను అనుకుంటున్నాను అనమాట. అప్పుడు సంధ్య నేను పక్క పక్కన ఉన్నాము. ఓకే, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, రైట్? జనరల్ టాక్. సో hello Sandhya, what are you doing? Hey, I'm always go to library in evenings, ma'am. That's nice. Do you go to library every day of the week? I usually go from Monday to Saturday, ma'am. I wish I could go to the library, but I have to work, yaar. Are you going to my birthday party next Sunday? Oh sure, I love to. Thanks, yaar. Okay, then see you there. Okay, bye bye. Bye, ma'am. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రోల్ ప్లే. అంటే ఏంటంటే దీని వల్ల రోల్ ప్లే వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అంతేకాదు నీ కమ్యూనికేషన్ ని నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం నీ డైలీ యాక్టివిటీస్ నువ్వు మాట్లాడుకోవచ్చు. సపోజ్ తను చెప్పిన డైలీ యాక్టివిటీ ఏంటి? నేను ప్రతి సాయంత్రాలు నేను లైబ్రరీకి వెళ్తాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై రెగ్యులర్ యాక్టివిటీ. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్స్ యూ క్యాన్ సే ఇన్ ఏ కాన్వర్జేషన్. ఈ డైలీ యాక్టివిటీస్ ను ఇంక్లూడ్ చేసుకొని ఏదో ఒక రోల్ ప్లే మీరు చెయ్యాలి. ఓకే, సో మీరు ఏదొక పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మీకు కావాలంటే మీ పార్టిసిపెంట్స్ చూసుకోండి. పార్టిసిపెంట్స్ లో మీకు మీరుగా టెలిగ్రామ్ గ్రూప్ లో కావాలంటే గ్రూప్ లోనే కావాలంటే మీరు ఎవరైనా పేరప్ అవ్వండి. టుమారో you have to do me a role play. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే ఓకే, దెన్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో in today's class we have learned about what are your daily activities అంటే ఏంటి, what are your daily activities, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఓకే, సో మీ డైలీ యాక్టివిటీస్ కి ఎంత ఎఫిషియెంట్ గా మనం టైం ని మేనేజ్ చేసుకోవాలి చూసుకున్నాం. టైం మేనేజ్మెంట్ లో సో టైం మేనేజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసుకున్నాము. టైం మేనేజ్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ టైం ని మేనేజ్ చేసుకోలేకపోతే ఎఫిషియెంట్ గా యూస్ చేయకపోతే ఎలాంటి సీక్వెన్సెస్ మనం ఎదుర్కొంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఒక కాన్వర్సేషన్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, రోజు చేసేవైతే సింపుల్ ప్రెసెంట్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటివి కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం, ఒక రోల్ ప్లే చూసుకున్నాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఎంఎఫ్సి జిజేసి కుప్పం అర్థమైందమ్మా బాయ్స్? yes or no? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అడగండి మా, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? yes, okay. సో అబిత, yes మ్యామ్, చెప్పండి. ఓకే, అబిత మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడ మిస్ అయ్యారు? సో ఐ థింక్ మీరు టైం మేనేజ్మెంట్ కి ఉన్నట్టున్నారు. బిఫోర్ దాట్ డైలీ యాక్టివిటీస్ ఏంటి అలాంటిది మిస్ అయినట్టున్నారు. లెట్ మీ షేర్. సో వాట్ ఆర్ డైలీ యాక్టివిటీస్ అమ్మా?
What do you mean by daily activities? డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ఎనీవన్ డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్తారా? రోజు యాక్టివిటీస్ ఎస్ ఎవరు చెప్తున్నారు? ఆకాంక్ష, అంకిత చెప్పండి. రోజు చేసే పనులు మేడం. ఎస్, ద యాక్టివిటీస్ వి డూ రెగ్యులర్లీ ఇన్ ఏ డే. రోజు చేసే పనుల్ని మనం డైలీ యాక్టివిటీస్ అని పిలుస్తాము. అవి మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటున్నాము, లేకపోతే రొటీన్స్ అని పిలుస్తున్నాము, లేకపోతే న్యాచురల్ యాక్టివిటీస్ లైక్ టాయిలెటింగ్ కానీ ఫ్రెష్ అప్ అవడం కానీ ఇలాంటివి న్యాచురల్ యాక్టివిటీస్ లోకి వస్తాయి. రైట్? సో మనం ఆలోచించకుండా చేసేవి, అలవాటు ప్రకారంగా చేసేవి హ్యాబిట్స్ అంటున్నాం. రొటీన్స్ అంటే ఒక టైం ని ఏర్పాటు చేసుకొని స్పెసిఫిక్ టైమ్స్ లో చేసే పనుల్ని మనం రొటీన్స్ అని పిలుస్తున్నాము. రైట్? సో వి హావ్ చెక్డ్ అబౌట్ డైలీ యాక్టివిటీస్. నాకు డైలీ యాక్టివిటీస్ ఒక పిక్చర్ చూసి ఐడెంటిఫై చేస్తారమ్మా? డైలీ యాక్టివిటీ ఏంటో గెస్ చేస్తారా? ఓకే, సో ఈ పిక్చర్స్ చూసి కెన్ యూ గెస్? మీకు మీరుగా ఫస్ట్ అమ్మా వన్ థింగ్, మీరు గెస్ చేస్తున్నప్పుడు లెట్ మీ నో యువర్ నేమ్, యువర్ కాలేజ్ నేమ్ అండ్ దెన్ ఆన్సర్. ఓకే మ్యామ్, సంధ్యావాణి కృష్ణవేణి కాలేజ్ సో వాట్ మ్యామ్. ఆర్ దీస్ టూ పిక్చర్స్? ఎస్ అంటే అంకిత. వేకప్ ఎర్లీ మ్యామ్, ఫస్ట్ ఇమేజ్. వెరీ గుడ్, waking up early in the morning. Okay, what Second time do one, you brush. usually wake up, Sandhya? Ma'am, Morning. What time do you usually wake up? at wake up 5 o'clock ma'am. I wake up early in the morning at 5 o'clock. Okay, good one. Next one, next picture. ఇంకెవరైనా చెప్తారా? ఎస్ మేడం. Okay, అంకిత కేఎస్ఆర్ who is కాలేజ్. this? Okay, Ankita, KSR College. Yes ma'am, answer. బ్రషింగ్ Yes. బ్రషింగ్ మేడం. So brush your, brush my teeth or brushing his teeth, right? So how many times do you brush your teeth 2 times మేడం. in a day? మార్నింగ్ Ma'am? అండ్ నైట్ మేడం. 2 times చేస్తాను. Oh, that's a good, very good habit. Two times a day. That's a good habit, Amma. Yes. So 2 times a day. So I brush my teeth 2 times a day. Okay. So you should say like I brush my teeth 2 times a day. Next. So can anyone guess these activities? బాతింగ్. Yes. So what is it? బాతింగ్. Bathing. Okay. So Forty. having shower Yes, ma'am. or bath. So who is this? Evaru cheppara answer? అంకిత మేడం. Ankita. Okay. How many times do you have a bath? Have your bath? మార్నింగ్ Okay. Yes. If it is sometimes I do 1 time or sometimes I'll do 2 times, right? So baga alsimayamante 2-3 సార్లు చేస్తాం, right? అంతేనమ్మా? So I usually do 1 time. Okay. Next one. What is this one? After bath. Kesar. Get dressing ma'am. Yes, get dressed, right? So bath అయిపోయిన తర్వాత we'll get dressed. We'll fresh up and we'll get dressed, right? Good one. Next one. Go to school ma'am. Go to school Go or to school, madam. or Reading college. books, ma'am. Okay, right? This is Reading books. reading books. Reading And books, ma'am. specifically it is reading ఇంగ్లీష్. reading English. books. I want your name, your college name and then your answer. Vanita Yes, na ma'am. chepparu ఇప్పుడు. Yes. So Vanita from
Okay. So Krishnaveni College. Good one. So studying books, right? So next one, this one. Breakfast. Breakfast, ma'am. Very good. Having breakfast. Okay. At what time do you usually eat your Clean your breakfast? plate, ma'am. Have your breakfast. Washing dishes, ఎవరు ma'am. లిఖితానా బ్రేక్ఫాస్ట్ అని చెప్పింది? Ankita, madam. కృపనా? I can't see your faces, Amma. Okay. So Krupa, at what time do you usually have your breakfast? Yes, sir. Nikita, at what time do you usually have your breakfast? G Likita. 8:30 a.m. Chittoor. Yes, ma'am. Okay. 8:30 a.m. I'll have my breakfast. I usually have my breakfast at 8:30 a.m. 8:30. Okay. You have to complete the sentence. Next one. Yes, ma'am. What is this one? Okay, ma'am. Cleaning the What plates, is ma'am. this one? Cleaning the plate, ma'am. Yes. Cleaning the So plates. cleaning dishes or washing your utensils. Utensils అంటే again your dishes. Dishes కి ఇంకొక పేరు utensils అని వాడుకుంటామమ్మా. So washing utensils or cleaning your utensils. So I usually clean my utensils after eating my lunch, after eating my breakfast, after eating my dinner. Okay? So I usually clean utensils after eating. అని చెప్పుకోవచ్చు. Okay? Yes. This one? 1 second, ma'am. Yes. 1 second, ma'am. Reading. Sorry to interrupt. Okay. మ్యామ్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీ నేమ్ కాలేజ్ నేమ్ చెప్పండి, మిగతా మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, అందరూ కూడా మీ వెబ్ క్యామ్ స్విచ్ ఆన్ చేసుకోవాలి, వీడియోస్ అన్ని ఆన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఒకళ్ళు ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నప్పుడు వాళ్ళ నేమ్ కాలేజ్ నేమ్ చెప్పినప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పేసిన తర్వాత మీరు కూడా సేమ్ ఆన్సర్ అయితే చెప్పండి. ఓకేనమ్మా? దివ్య, ఇంట్లో ఓకే, పెట్టుకోరా తల్లి. అర్థమైందమ్మా? Okay, ma'am. ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. కంటిన్యూ మ్యామ్. Yes. Okay. So guess this activity. Reading. I am Ankita, madam, KSR College. Okay. Yes, it is Reading. reading. Okay. So at what time do you have your study hours? Night study hours. At what time do you usually have your study hours? 6 to 6. At 6. Okay. At 6 o'clock, you'll be having your night study hours, right? Good one. Yes, ma'am. Next one. What is Thinking, this madam. activity? Thinking. Thinking? Yes. Okay, I can guess thinking. I can get. Yes, doing your homework and thinking about your homework. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించడం, right? So this is your doing your homework. Yes. Yes, next one. I Cooking, think madam. most of you have done క్వారంటైన్ టైంలో లేదా కరోనా టైంలో చేసిన యాక్టివిటీస్. Cooking, madam. What is this one? Yes, ma. Good one. Cooking. So do you know how to cook, Ankita? Yes, ma'am. Or you know how to cook? So what preparations you have done in your corona days? All curries, madam. All curries. Oh, you know how to cook. That's a good habit, Amma. Okay, good one. Next one. Next activity. Sleeping, ma'am. Yes, sleeping early. What time do you usually sleep? At 9:30, ma'am. At 9:30. Right. 9 o'clock night time. So బేగా పడుకుంటారు, బేగా లెగిస్తారు. సంధ్య. Yes, good one. Okay. Next Go to one. bed. Playing guitar, ma'am. Playing guitar.
Yeah. Once again, you are not obeying the rules. Your name, your Okay. college name, and then answer. Okay. So ఒకసారి ఆల్రెడీ Likita ఆన్సర్ చెప్పిన Krishnaveni వాళ్ళకి మిగతా వాళ్ళకి College, ఛాన్స్ ఇద్దామమ్మా. ఓకే. సో yes. Batch 2 Likita చెప్పండి. Krishnaveni College, ma'am. Playing children. Yes, Likita Playing guitar, ma'am. Krishnaveni College. Okay. So is there any hobbies you like? Guitar play చేయడం లేకపోతే ఫ్రీ టైం లో మీరు ఇష్టంగా చేసే పనులు ఏంటి? What are your hobbies? Sing song. Likita? Singing Video songs. games, ma'am. Oh, you love to sing songs, huh? Okay. మీకు పాడడం ఇష్టం అమ్మా. Okay, what is the most yes, 1 second, I'm talking with Likita. 1 second. Okay. So Likita, ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టం? రీసెంట్ గా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? I'm Christian, ma'am. Okay, done, no problems. What All song do Jesus you songs, like, ma'am. or else what song you'll inspire the most? Amma? Krupa song, ma'am. Which song? Krupa song, ma'am. Krupa song. Oh, okay. Good one. Yes, ma'am. ఒక టైం ఉంటే గనక I just want to listen your voice. Okay, so let's ఆ టైం గురించి వెయిట్ చేస్తానమ్మా లిఖిత. So prepare one song. Okay. Yes, next one. Okay. So this is playing guitar and having time for your hobbies. ఓకే. సో ఈవినింగ్ టైమ్ లో మేజర్ గా మనకి టైం దొరుకుతుంది కాబట్టి లైబ్రరీకి వెళ్ళడం కానీ, ఆర్ట్ కానీ, కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇష్టం, కొంతమందికి స్టోరీస్ చెప్పడం అంటే ఇష్టం, కొంతమందికి స్టోరీస్ రాయడం అంటే ఇష్టం. సో ఇలాంటివన్నీ మనకి ఆఫ్టర్నూన్ మన స్టడీ టైం కాకుండా మిగిలిన లీజర్ అవర్స్ లో చేసే పనులు, రైట్? ఎస్. సో నెక్స్ట్ వన్, Playing children. వాట్ ఈస్ ఓకే having Playing a with good friends, ma'am. time. Amma? Playing with friends, ma'am. Playing with friends. Friends. Okay, or else having a good time with your friends, having a chit chat, right? So these are spending time with your friends, your best ones, right? Okay, this is your activities. Inga, what is this one? Jogging. Likita Krishnaveni. Jogging, ma'am. Jogging, madam. Rules not obeyed. Walking, madam. Rules not obeyed. Jogging, madam. Jogging, ma'am. Yes, walking, or I can say jogging, anything is okay. So this is one of the activity we do in the mornings, early mornings, right? Or else in the evenings. Antenama? So morning gani, evening gani manam chese one of the daily activity. This one? Running. Running, ma'am. Running. Running, Okay, running, exercise or running. Running. Not, okay. So tell your name, college name, and then answer. Okay, Nama? So ఒకసారి ఆన్సర్ చేసిన వాళ్ళు let them give other మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. Okay, what is this one? Likita Krishnaveni College, ma'am. Cleaning floor, ma'am. Cleaning the floor. Okay, vacuum the floor or cleaning the floor. Yes, this activity. Good one, Amma. Clean your room. So మీ రూమ్స్ అన్ని నీట్ గా ఉంచుకుంటున్నారా అనుకుంటున్నాను. Yes, madam. మీ Likita hostel Krishnaveni rooms, College, మీ క్లాస్ రూమ్స్ అన్ని నీట్ గా ఉంచుకుంటున్నారా? Yes, Right? Yes, ma'am. So good Yes, habit. ma'am. Yes, ma'am. Yes, what is this one? This picture conveys Washing clothes, ma'am. Likita Krishnaveni College, ma'am. Nikita Krishnaveni College. Second ones. Okay, it may comes under clean చేసిన తర్వాత ఏం చేస్తాము? It's a sequence. Clean చేసిన తర్వాత ఏం చేస్తాం? Dustbin lo వేస్తున్నారు, madam. Yes. So we'll throw the waste into your dustbins. Okay, trash anta trash bin lo padestam kadamma. So Yes, throwing your trash. Vachinda? Yes. Next one. Washing clothes, ma'am. Washing class, ma'am. Washing. Okay.
So washing your clothes, right? So this is one of the activity we do. ఇంకా సో హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నాం కాబట్టి మన బట్టలు మనమే ఉతుక్కుంటాం, రైట్? మనమే ఆరేసుకుంటాం, రైట్? ఎస్. సో వాట్ ఈస్ దిస్ వన్? Iron clothes, ma'am. Iron clothes. Very good. This is ironing your clothes. Okay. సో నీట్ గా ఉండడానికి ఐరన్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది బెడ్స్ కింద పెడుతూ ఉంటారు మడత పెట్టి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐరనింగ్. ఓకే, రైట్? yes. What is this one? Mama, just take it out. Mute లో ఉన్నారో చెక్ చేసుకోండి అమ్మా. yes. Yes, what is this activities? Go for shopping, ma'am. Going for shopping. Okay, who is this? Divya, ma'am. ఎవరు చెప్పు? Divya. Okay. Divya, how many times will you go for shopping in a month? How many times will you go for shopping in a month? 3 ఎన్నిసార్లు వెళ్తారు మంత్ లో? 2 or 3, ma'am. 2 or 3 times. 2 or 3 times Very we good. go I to usually market. go ma'am. 2 or 3 times in a month. Okay. Plants Yes. to water. Next one. What is this one? Pouring water. Plant your water, ma'am. Next one. Okay. So the statement is watering the plants. Okay. We should say like watering the plants. Okay. So answer చెప్పింది ఎవరు? Ma'am. Sandhyana? Yes, ma'am. Okay. Sandhya, do you have any plants in your home? Yes, ma'am. Yes. What are those? ఏం పెంచుతున్నారు? Rose, ma'am. Oh, rose plants. Yes, ma'am. So, okay. రోజు పెట్టుకుంటారా roses? Yes, ma'am. Okay. You like roses. Yes, ma'am. Good one. Okay. So watering the plants is your one of your good activity. Inka? See? What is this one? Operate the computer. Amma? Yes. Operating the computer or else checking some information. దాన్నే మనం ఏమనుకున్నాం? Surf the internet. Surf the internet అంటే browsing. ఓకే. సో యూట్యూబ్ లో మీరు వాచ్ చేసేవి కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కి గూగుల్లో సెర్చ్ చేసేవి కానీ అది మొత్తం సర్ఫింగ్ అని అంటాము. సర్ఫింగ్ ఇంటర్నెట్. ఓకే. సో వాట్ ఈస్ దిస్ యాక్టివిటీ? Reading newspaper, ma'am. Okay, reading the newspaper. Yes. Yeah, reading the newspaper. This is one of the good habit. Okay. Next one. Watching TV, madam. Watching TV, ma'am. TV, ma'am. Family. Watching TV or having a good time with your family. Yes. So watching TV or having a good time with your family. Next one. Brushing hair, Brushing ma'am. hair, madam. Yes. Good. Brushing your hair or combing your hair. Combing hair, ma'am. Combing hair, ma'am. Yes. Listening music. Listening music, ma'am. Music, ma'am. Yes. So we usually do to relax ourselves. Antenama? So music vistamu. Next one. This is Taking a rest, ma'am. Taking rest, ma'am. relaxing. Relaxing. Okay, taking rest or relaxing by listening some music or else so ఏదైనా మూవీస్ వాచ్ చేస్తే రిలాక్స్ అవుతాము. గెటింగ్ రిలాక్స్డ్. సో పీస్ఫుల్ గా ఉండడానికి మనం కొన్ని పనులు చేస్తాము. These are some of your regular activities, daily activities, right? So yes, is there any doubts? Daily activities ante ardhamaindamma? Yes, ma'am. These are your some yes. So ఇందులో మీరు అలవాటు చేసుకోవాల్సినవి ఏంటి? You have to habituate some of your instructional activities. Daily activities లో instrumental activities కూడా మీరు అలవాటు చేసుకోవాలి. Setting time for each goal. Goal అనేది సెట్ చేసుకోవాలి. దానికి టైం కి allocate చేసుకోవాలి. This is your daily activities. Okay. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎవరు? అబిత.
క్లియర్ అమ్మా? డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలిసినాయా? Yes, ma'am. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. No doubts? Okay. So let me share with you. So topics రాసుకున్నారమ్మా నోట్స్ లాగా? నోట్ అవుట్ చేసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే. సో మీరు నోట్ అవుట్ చేసుకోవాల్సింది ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ లో మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటో చూసుకున్నాం కదా, అవి ఒకసారి నోట్ అవుట్ చేసుకోండి. ఓకే. సో లెట్ మీ చెక్, ఒకసారి మీకు క్లియర్ గా పెడతాను. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ దాంట్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇది ఒకటి నోట్ చేసుకున్నామా. ఇట్ విల్ బి ఫర్దర్ యూస్ఫుల్, మీకు యూస్ అవుతుంది. నోట్ అవుట్ చేసుకోండి. ఒక 10 minutes టైం ఉంది మనకి. ఆ టైంలో మీరు నోట్ అవుట్ చేసుకుంటే దెన్ ఐ హ్యాండ్ ఓవర్ ద సెషన్ టు పద్మ మ్యామ్. యూనిట్ టెస్ట్ ఉంది. సో మ్యామ్ 1 second. పద్మ మ్యామ్. మ్యామ్ ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్ యూనిట్ టెస్ట్ ఉంటుంది మ్యామ్, అసెస్మెంట్ అని చెప్పి వీక్లీ మనకి లేదు లేదు నిర్మల మ్యామ్ యూనిట్ టెస్ట్ అన్నది ఉంటుంది. అండ్ అందరినీ కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి మ్యామ్. స్టూడెంట్స్ అందరూ అటెండ్ అయ్యారు కదా, చూపిస్తున్నారు కదా స్టూడెంట్స్ ని. మేడం పద్మ మ్యామ్, వాళ్ళకి యూనిట్ టెస్ట్ ఉందంట, వాళ్ళు లెఫ్ట్ అవుతాము. మ్యామ్ ఇప్పుడే స్క్రీన్ షేర్ అయింది, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. లో కావాల్సిన నోట్ అవుట్ చేసుకో ఒకసారి. కంప్లీట్ అయితే చెప్పు. So time management is that you weigh, organize and plan you spend on specific activities. So మనం తీసుకునే టైం ఎలా కేటాయించాలి, అరేంజ్ చేసుకోవడమే, ఆర్గనైజ్ చేసుకోవడమే టైం. డన్. అయిపోయిందమ్మా? No, ma'am. 2 minutes. ఓకే ఓకే మ్యామ్. అంతలోపు అయిపోయిన నోట్ చేసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఫిల్ చేయాలి. ఓకేనా? మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇప్పుడు రాసుకుంటున్నట్టయితే కాపీ చేసుకోండి, లింక్ని కాపీ చేసుకొని క్లాస్ అయిన తర్వాత కూడా మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఒక్కసారి ఫిల్ చేయొచ్చు. అండ్ మీ దగ్గర మెయిల్ ఐడి అవైలబిలిటీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ది కూడా మీ దాంట్లో ఫిల్ చేయొచ్చు. Yes, ma'am. Completed, ma'am. ఓకే.
So write down this also. How to make an effective day schedule. First one, optimize your mind. అంటే సో మీకు మీరుగా మార్నింగ్ లేచిన వెంటనే యూ హ్యావ్ టు థింక్ that it is the best day. ఈ రోజు మీకు Yes. అయిందమ్మా? అయిపోయింది మేడం. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ మేడం 1 minute మేడం. thing you have to do is make a daily. Yes, Amma, any doubts? Okay, so next thing you have to do is make a daily to do list. List ఒకటి తయారు చేసుకోవాలి. ఏ థింగ్స్ చేయాలి ఈ రోజు నేను అనేది రాసుకోవాలి. ఎస్, నెక్స్ట్ వన్, షెడ్యూల్ ఏ టైం ఫర్ ఈచ్ టాస్క్. ప్రతి ఒక్క టార్గెట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఎలోకేట్ చేసుకోండి. ఓకే, సపోజ్ you're going to wake చేస్తారు. ఓకే, 7:15 will మ్యామ్ వాయిస్ you బ్రేక్ అవుతుంది. going to fresh up అవుతారు. Just 1 second, no? Let me connect my net. స్క్రీన్ షేర్ అయింది మ్యామ్. మీరు